అవునండి. పి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయించినటువంటి సరిపెళ్ల రాజేష్, మహాసేన్ రాజేష్ తాను పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అని ప్రకటించిన తర్వాత ఇది హిందూ సమాజం, ఆ హిందూ సమాజంలో కొన్ని కుల సంఘాల విజయంగా చూడాలా, లేదు తనను సపోర్ట్ చేస్తున్న మీడియా అయినటువంటి సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 99 టీవీలలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థిగా సరిపెళ్ల రాజేష్ ని ప్రకటించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతనికి వ్యతిరేకంగా కథనాలు, డిబేట్లు, ప్రచారాలు చేస్తూ గతంలో ఎప్పుడో ఏదో అన్నాడు, హిందువులను అవమానించాడు, హిందూ దేవతల్ని తోలనాడాడు అనే విధంగా వీడియో క్లిప్పులు ప్రసారం చేస్తూ హిందువులను రెచ్చగొట్టి తద్వారా మహాసేన్ రాజేష్ పోటీలో లేకుండా చేయాలి అని అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా విజయంగా మనం చూడాలా అని కనుక ఎవరైనా ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా సమాజాన్ని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడగొట్టి ఆ విడిపోయిన సమాజంలో రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజయంగా మాత్రమే దీన్ని మనం చూడాల్సి వస్తుందండి. అయితే ఇది తాత్కాలిక విజయమా, ఇది శాశ్వతమైన విజయమా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే మహాసేన్ రాజేష్ రాష్ట్రంలోని ఉద్దండులు, హెమాహేమీలు ఆర్థికంగా, సామాజిక పరంగా, రాజకీయంగా బలీయ శక్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ గత 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి దాష్టికాలకి, ఆయన చేస్తున్నటువంటి అణిచివేత ధోరణితో ఉన్నటువంటి పరిపాలనకి లొంగిపోయి, భయపడిపోయి ఇంటికి మాత్రమే పరిమితమైన సమయంలో అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కలలుగాని పోరాడినటువంటి మహాసేన్ రాజేష్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనలో బడుగు బలహీన దళితులకి జరుగుతున్నటువంటి అన్యాయాలకి, అక్రమాలకి, బడుగు బలహీన వర్గాల ధన మాన ప్రాణాలకి గ్యారంటీ లేని సమయంలో ఆ పార్టీలో కూడా దళితుల ఓట్లు పొంది, సమాజంలో అన్ని వర్గాల ఓట్లు పొంది మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అధికారాన్ని వెలగబెడుతున్నటువంటి దళిత జాతికి చెందినటువంటి నాయకులందరూ నోరెత్తలేని సమయంలో కేవలం ఒక సామాన్య కార్యకర్త అయిన మహాసేన్ రాజేష్ దళితులకి, బడుగు బలహీన మైనారిటీ వర్గాలకి, సమాజంలో ఉన్న పేద ప్రజలకి జరుగుతున్న అన్యాయాలకి ఎదురొడ్డి జగన్మోహన్ రెడ్డి గారిపై పోరాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాష్టికమైన పరిపాలన ఎప్పటికప్పుడు ప్రజలకు తెలుపుతూ నిలువరించే ప్రయత్నం చేసిన మహాసేన్ రాజేష్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి పోటీ చేయకూడదు. ఒకవేళ ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తే గనక తనకున్న పోరాట పటిమితో ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాడు, ఇది జరగకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టడం వల్లనే తనకున్న మీడియా చేసిన ప్రచారం యొక్క ట్రాప్ లో పడి హిందూ సమాజంలోని కొన్ని కులాలకు చెందినటువంటి నాయకులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందూ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి ఈ విపరీతమైన ప్రచారం వల్లనే మనస్తాపానికి గురి చెందినటువంటి సరిపెళ్ల రాజేష్ ఈ రోజు ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణమయ్యాడు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఒకవేళ నిజంగా మహాసేన్ రాజేష్ గనక ఈ డెసిషన్ తీసుకుని ఎన్నికల నుంచి తప్పుకుంటే గనక పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల ప్రజల తరపున పోరాడే యోధుడు, వాళ్ళ తరపున పోరాడటానికి ముందుకు వచ్చేటువంటి నాయకుడిని మాత్రం ఆంధ్రప్రదేశ్ సమాజం మిస్ అవుతుందని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటున్నానంటే ఈ హిందూ సంఘాలు కానీ, హిందూ కుల సంఘాలు కానీ, ఈ మీడియా ఏదైతే సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 99 టీవీ చేసినటువంటి అబద్ధ ప్రచారం, ఇది అబద్ధ ప్రచారం ఎందుకు అనాల్సి వస్తుందంటే మహాసేన్ రాజేష్ ఏదైతే వీడియోల్లో హిందువుల్ని, హిందూ దేవతల్ని విమర్శించాడు అని చెప్తున్నారో అది ఆయన చేసింది 7 సంవత్సరాల క్రితం, అంటే 2019 ఎన్నికలకు ముందు. ఆ సమయంలో తాను ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, పార్టీ సభ్యుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి శ్రమించినటువంటి వ్యక్తిగా. ఆ సమయంలో ఆయన చేసిన వీడియోలో గనక ఈ రోజు హిందువులకి తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అని గనక అనుకుంటే మరి 2019లో అదే మనోభావాలు దెబ్బతీసినటువంటి సరిపెళ్ల రాజేష్ సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎలా ఓట్లేశారు, వాళ్ళని ఎలా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసుకున్నారు అని గనక మనం ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి కుట్రలో హిందూ సంఘాలు, కొన్ని కుల సంఘాలు పావులుగా అయినాయి అని మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఒకవేళ 7 ఏళ్ల క్రితం సరిపెళ్ల రాజేష్ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడాడు అంటే దానికి కారణం ఏంటి, దాన్ని ప్రేరేపించింది ఎవరు సరిపెళ్ల రాజేష్ ఆ విధంగా మాట్లాడటానికి
కారణభూతులు అయ్యారు అని ఏ రోజైనా గాని ఈ కొంతమంది కుల సంఘ నాయకులు గాని, కొంతమంది హిందూ సమాజంలో వాళ్ళు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు గాని, బీజేపీలో ఉన్న హిందువులు గాని ఆలోచించారా అని గనక ఆలోచిస్తే, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది హిందూల ముసుగేసుకుని 100 రూపాయలు ఇస్తే మాలమాదిగా ఆడపిల్లలు ఏమైనా చేయొచ్చు అని అసభ్యంగా మాట్లాడితే, సమాజంలో జరిగే ఏ చెడునైనా ఎదిరించే స్వభావం ఉన్నటువంటి సరిపెళ్ల రాజేష్ దానికి ప్రతిఘటిస్తూ, అంతే రీతిలో మీరు ఇలా గనక మా ఆడబిడ్డలంటే మీ ఆడబిడ్డలను కూడా అంటాం, మీ దేవతలను కూడా అంటాం అని ఆవేశంగా మాట్లాడిన మాటకి ఈ రోజు గత 4 ఏళ్లుగా తాను అనేక సార్లు క్షమాపణ చెప్పుకున్నటువంటి విషయాన్ని ఈ హిందూ సంఘాలు మర్చిపోయినాయా? తాను ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డిక్లేర్ చేసిన తర్వాత మీడియా వచ్చిన కథనాల పట్ల కూడా స్పందిస్తూ, ఆ రోజు నేను ఆవేశపూరితంగా ఈ సందర్భాల్లో అనాల్సి వచ్చింది, నన్ను ట్రాప్ చేశారు, దానికి ఈ రోజు నేను చింతిస్తున్నాను, నేను బాధపడుతున్నాను, విచారం వ్యక్తం చేస్తున్నాను చెప్పిన తర్వాత కూడా అవేవి మేము పట్టించుకోము, నువ్వు ఆ రోజు అన్నావు కాబట్టి ఈ రోజు పోటీ చేయడానికి వీల్లేదు, అలా పోటీ చేస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముట్టడిస్తాం, టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, అసలు టీడీపీకే ఓటేయము అని అంటున్నారంటే, నిజంగా ఈ హిందూ కుల సంఘాలు గాని, హిందూ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది హిందూ పెద్దలు గాని హిందూ ధర్మం పట్ల నిజాయితీతో ఉన్నారా? ఎవరైనా గాని, అది వాడు పేదవాడైనా, ధనికుడైనా, రాజకీయవేత్త అయినా గాని హిందువుల పట్ల ఏమాత్రం అసభ్యంగా, అవమానకరంగా ప్రవర్తిస్తే ఇలాంటి ప్రతిఘటన ఉంటుందా అని కనుక ఆలోచిస్తే, ఖచ్చితంగా ఈ కొంతమంది హిందూ సమాజంలో ఉన్న నాయకులకు మాత్రం, కొన్ని కుల వర్గాలకు మాత్రం అది లేదు, వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుందండి. ఎందుకంటే వీళ్ళకి నిజంగా హిందువుల పట్లే గనక ఒక అంకిత భావమే ఉంటే, అవమానిస్తే గనక ఎవరైనా ఊరుకోను అని అంటే గనక, మరి గతంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అక్కర్లేదు, 2 కొండలు చాలు అన్న నాయకుడికి ఆయన ఎమ్మెల్యే చేసుకుని ముఖ్యమంత్రులు చేసుకున్నారు కదా. ఈ అన్యమతస్థులు ఎవరైనా గానీ తిరుమల వెళితే హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తాం అని ఒక డిక్లరేషన్ మీద సంతకం చేయాలి అన్న నిబంధన ఉన్నా కానీ, ఆ నిబంధనని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా తొంగలో తొక్కుతూ వస్తున్నా గాని, ఒక్క హిందూ ధార్మిక సంస్థ గాని, హిందూ నాయకుడు గాని మాట్లాడకుండా నోరు మూసుకుని ఉన్నారు అంటే కేవలం బలవంతుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అఘాయిత్యాలు హిందూ సమాజం పట్ల చేసినా గాని ఆయన్ని మనమేమీ అనకూడదు. కేవలం దళితుడు, సామాన్యుడు, పేదవాడు కాబట్టే సరిపెళ్ల రాజేష్ ను మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోము. అతని మీద మనం ఎంత తీవ్రంగా పోరాడినా గాని అతను మన పీకేదేమీ లేదు. అదే గనక జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళనైతే గనక మనం ఏమన్నా అంటే గనక ఆయన ఊరుకోడు, కేసులు పెడతాడు, భయపెడతాడు, హింసిస్తాడు, చంపేస్తాడు అనే భయంతో మాత్రమే ఈ హిందూ సమాజం కొట్టుమిట్టాడుతుందా? ఇలాంటి ద్వంద్వ వైఖరి హిందూ సమాజానికి అవసరమా? ఎందుకంటే ఎప్పుడో 7 ఏళ్ల క్రితం చేసిన తప్పుకి 7 ఏళ్ల నుంచి పట్టించుకొని హిందూ సమాజం ఈ రోజునే మేల్కొని అతను క్షమాపణ చెప్పినా గానీ ఒప్పుకోము అంటున్నారంటే మీరు రాజకీయ కుట్రలో పావులుగా లేరా అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉందండి. అయితే ఒక విషయం ఏంటంటే, ఖచ్చితంగా మహాసేన్ రాజేష్ ని అసెంబ్లీలో పోటీ చేయకూడదు, అసెంబ్లీకి వెళ్ళకూడదు అనుకుంటే మాత్రం పేద బడుగు బలహీన వర్గాల తరపున పోరాడేటువంటి ఒక వ్యక్తిని మాత్రం మనం ఇంటికే పరిమితం చేస్తున్నాం. ఇది గతంలో సమాజానికి మంచిది కాదు అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్క పౌరుడు మాత్రం గుర్తుపెట్టుకోవాలి.